హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఆ దేశంలో ఉన్న మహావీరులు అగ్నికల్పులట, మహాపవిత్రులు. ముట్టుకుంటే కాలుస్తారు, ఉపయోగించుకుంటే చక్కగా ఉపయోగిస్తారు. వాళ్ళు అస్త్రాది విద్యలలో పరిపూర్ణులు. కానీ వాళ్ళ విద్య రౌడీజాన్ని పెంచేది కాదు, ప్రజల్ని హింసించేది కాదు, ఇళ్ళు తగలబెట్టేది కాదు, సామాన్యుల్ని హత్య చేసేది కాదు, ప్రదర్శనల కోసం సరదాల కోసం ఉపయోగించేది కాదు. వాళ్ళ విద్య గుహలో ఉన్న సింహం లాంటిది. వాళ్ళు గుహలో ఉన్న సింహం లాంటి వాళ్ళు. ఎంత మంచి మాట ఇది! దానికి లేవవలసిన అవసరం వచ్చినా, దాన్ని ఎవరైనా లేపినా వాళ్ళు చేస్తారు. కానీ అది ఉన్నంత వరకు గుహకు అందం, గుహ దుర్నిరీక్ష్యం. ఆ మహాయోధులు అంతే. ఇటువంటి ప్రజలతో, అటువంటి యోధులతో ఉన్న మహారాజు సంపదకు వెలనిచ్చేవి గజాలు, అశ్వాలు. అవి ఎలా ఉన్నాయి? కాంబోజీ దేశంలో పుట్టిన గుర్రాలు, బాహ్లికా దేశంలో పుట్టిన గుర్రాలు, వనయుజ దేశంలో పుట్టిన గుర్రాలు, సింధు దేశంలో పుట్టిన గుర్రాలు. ఇవన్నీ దేవేంద్రుని ఉచ్చశ్రమంతం శ్రేష్టమైనవట. అలాగే విద్యాపర్వతాల్లో పుట్టిన ఏనుగులు, హిమాలయాల్లో పుట్టిన ఏనుగులు, ఐరావత కులంలో, మహాపద్మ కులంలో, అంజన కులంలో, వామన కులంలో పుట్టిన ఏనుగులు. ఇవన్నీ భూమికి గల 4 దిక్కులుగా ప్రతీకలు. ఏనుగుల్లో ఎన్ని జాతులు, అన్ని విధాల సామర్థ్యాలు. అన్ని ఏనుగులు అన్ని పనులకు పనికిరావు. కొన్ని సరదాగా అంబారీ వేసుకుని ఊళ్ళో తిరగడానికి మాత్రమే పనికొచ్చేవి. కొన్ని బరువుల్ని మోయడానికి మాత్రమే పనికొచ్చేవి. కొన్ని యుద్ధాలకు మాత్రమే పనిచేసేవి. రకరకాల పొగురు మోతులు, భద్రగజాలట, మంద్రగజాలట, మృగగజాలట. మళ్ళీ వీటిని శంకరపరుస్తారట. అప్పుడు భద్రంతో మంద్రాన్ని కలిపితే భద్రమంద్రం, భద్రంతో మృగాన్ని కలిపితే భద్రమృగం, మృగాన్ని మంత్రంతో కలిపితే మృగమంత్రం. ఇటువంటి గజ సంపద అంతా దశరథునిది. అయితే ఇవన్నీ మదధారలతో కనబడుతూ ఉండేవి. కథలని కొండల్లా ఉన్నాయట. దీన్ని చదివి ఒక మంచి కవి తిరిగేసి ఆలోచించి కరికలేబరంలా కదలదు కొండ అన్నాడు. రామాయణ గానం విన్న ఋషులు ఏమన్నారు? పరం కవీనా మాధారం అన్నారు కదా, అదే ఇది. సరే, అటువంటి అయోధ్య నగరంలో మహారాజులు నివసించే రాచనగరం పేరు సత్యనామట. దీని కైవారం 2 యోజనాలు. అటువంటి నగరంలో ఉంటూ సక్రసముడై దశరథుడు భూమిని శాసిస్తున్నాడు. ఈరోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.